ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చి 1 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం. దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. వ్యాఖ్యాన అంశం: ద్విమనస్తత్వం వద్దు. వ్యాఖ్యాన అంశం: ద్విమనస్తత్వం వద్దు. వ్యాఖ్యానం: యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాటలు భక్తి గలవారు చెప్పినట్టే కనిపిస్తుంది. కానీ క్రమేణా ఈ 2 గోత్రాల వారి నిజస్థితి, అంటే రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు, వీరి నిజస్థితి బయటపడింది. వారు పూర్ణంగా కనానులో చేరటానికి ఇష్టం లేక చెరిసగం త్రోవలోనే నిలిచిపోయినట్టు యొర్దాను యువతులనే స్వాస్థ్యం చేసుకున్నారు. దేవుని పిల్లలకు దూరమయ్యారు. ముఖ్యంగా షిలోహులో ఉన్న యెహోవా మందసం యొద్ద నుంచి బయలుదేరిపోయారు. 9వ వచనం చూడండి. రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరుచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరిరి అని చదువుతున్నాం. దేవునితోటి సహవాసం పొందటం కన్నా తమ పశువులకు మేత దండిగా దొరుకుతుందనే విషయం వారికి అధికమైంది. వేరైపోయారు. దేవుని సెలవు లేకుండానే ఒక గొప్ప బలిపీఠం కట్టారు. అది చూపుకు చాలా గొప్పది, కానీ కేవలం తప్పు రీతిగా కట్టబడింది. చూడండి, ఇదే అధ్యాయం 10వ వచనం. దీని ఫలితం ఏంటి? క్రీస్తు వచ్చేసరికి చెరిసగం తోవ చేసుకొనిన భక్తులైన గాదీయులు భక్తి ఏమాత్రం లేక క్రమేణ దయ్యాలతో నిండినవారై ధర్మశాస్త్రానికి విరుద్ధంగా పందుల్ని సాకేవారై అధ్వాన్న స్థితి చెందారు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో చెప్పబడిన గదరేనీయులు ఎవరనగా చెడిపోయిన ఈ గాదీయుల సంతతి వారే. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనంలో సూచింపబడిన గెరాసేనులు కూడా వారే. అంతేకాదు, లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడిన గెరసేనీయులు కూడా వీరే అని పండితులు అంటున్నారు. కాబట్టి సగం కాకుండా పరిపూర్ణంగా క్రీస్తును నమ్మి లోపలికి వచ్చి ఉండటం మంచిది. లోకంతోనూ క్రీస్తుతోనూ సంప్రదించాలని మనసులో ఆలోచన పెట్టుకోకండి. ద్విమనస్కుడు అస్థిరుడు అని యాకోబు రాస్తున్నాడు 1వ అధ్యాయం 8వ వచనంలో. శుభములతో వందనాలు.